పశ్చిమ గోదావరి జిల్లా ఆకివేడిలో ఉండే ఎమ్మెల్యే మంతెన రామరాజు ఇంటింటికి తెలుగుదేశం ఇంటింటికి మన రాంబాబు కార్యక్రమం నిర్వహించారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీలోని పథకాలను వివరిస్తూ రామరాజు ప్రచారం నిర్వహించారు. నగర పంచాయతీలో డ్రైనేజ్, మంచినీటి సమస్యలు, డంపింగ్ సమస్యలు బాగా ఉన్నాయని, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన వెంటనే మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని రామరాజు తెలిపారు. మేనిఫెస్టోలోని సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఆకివీడ్ నగర పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి 7వ వార్డులో ఇంటింటికి రాంబాబు అని కార్యక్రమానికి వచ్చినప్పుడు ఘన స్వాగతం పలికినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, జనసేనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు తిరుగుతూ ఉంటే అందరూ కూడా చెప్తా ఉన్నారు, మా పెన్షన్స్ గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది, ఈరోజు వారు కావాలని సంఖ్య తగ్గించుకోవడం కోసం అందరి పెన్షన్స్ క్యాన్సిల్ చేస్తారని చాలామంది వాపోవచ్చున్నారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో డ్రైనేజ్ వ్యవస్థ కానీ, త్రాగునీటి వ్యవస్థ కానీ చాలా ఇబ్బందికరమైన వాతావరణం కనిపిస్తామని చెప్పి తెలియజేస్తాను. ఆ రోజు అందరూ కూడా నగర పంచాయతీ ఎలక్షన్ జరిగినప్పుడు వైఎస్ఆర్సీపీకి అందరూ కూడా పట్టం కట్టడం, కానీ స్థానికంగా శాసనసభ్యుడిగా నన్ను ప్రజలందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టుగా మన రాష్ట్రంలో ఎదురు గాలి వీసినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితిలో ఇక్కడ తెలుగుదేశాన్ని నెగ్గినటువంటి అందరూ నాయకులు కూడా ఎప్పుడు వెనుకొని ఉంటాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరు ఒక సెపరేట్ రాజ్యాంగాన్ని మార్చుకుని వారి ఇష్టం వచ్చినట్టు ఏదైతే అధికార పార్టీ వారి యొక్క గ్రాంట్స్ ఇవ్వకుండా నిర్వియోగం చేయడం జరుగుతూ ఉంది. నియోజకవర్గంలో ఆకివీడి మండలంలో ఆకివీడి నగర పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి 7వ వార్డులో ఇంటింటికి రాంబాబు అని కార్యక్రమానికి వచ్చినప్పుడు ఘన స్వాగతం పలికినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ